ఏయ్ రాను రాను నువ్వు చాలా సమస్యలు తెస్తున్నావు. నీ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మీరెవరి గురించి నాతో మాట్లాడుతున్నారో తెలుసా? వాళ్లలో నేపాల్ అనేవాడు అసలు మనిషే కాదు. వాడో చెత్త నా కొడుకు. అతనెవరో నీకు తెలుసా? వాడి ఎదుగుదలకి నేనే కారణం. ఇలా చూడు, వాడు నా కోసం పళ్ళు స్వీట్సు తెచ్చాడు. వాడు మనిషి అంటే ఈ మందులన్నీ వాడే తెచ్చాడు. డాక్టర్కి ఫీజు కూడా వాడే ఇస్తున్నాడు. అందుకని నేనేమీ వాడింటి పని మనిషిని కాదు. ఇవన్నీ వాడు నాకు గురుదక్షిణగా ఇస్తున్నాడు. అయితే మీరు వాటన్నిటినీ సిగ్గు లేకుండా తీసుకుంటారు. నా ముందు ఇలా ఎక్కువగా మాట్లాడకు. నా ముందెవరూ ఇలా మాట్లాడిందే లేదు. నేనంటే భయపడతారు. సిద్ధార్థరాయ్ కూడా నన్ను చూస్తే భయపడతాడు. ఆ సమయంలో సిపిఎం అంటే ఏం లేదు తెలుసుకో. అది సరే గాని నేపాల్ని నాశనం చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు వాళ్ళ మనుషుల్ని చంపుతున్నావు? వాడు ప్రతిరోజు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నా పడగ్గదికి రోజు వాడు రౌడీల్ని పంపుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలంటారా? ఆడదంటే అలసైపోయిందా? మీ ప్రియమైన శిష్యుడున్నాడే, వాడు ఆడవాళ్ళందర్నీ వాడి కాలు కిందేసి జీవం నలిపినట్టు నలిపేస్తున్నాడు. ఒకప్పుడు వాణ్ణి నేపాల్ అన్నయ్య అని పిలిచేదాన్ని, కాని ఇప్పుడు చెత్త నా కొడుకంటాను. వాణ్ణి చూస్తేనే చిరాకేస్తోంది. ఇన్ని రోజులు నువ్వెక్కడున్నావమ్మా? నిన్ను చూస్తుంటే నాకు నన్ను చూసుకున్నట్టుంది. నిజం, నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. నాకు భర్త పిల్లలంటూ ఉన్నారు. వాళ్ళని శాశ్వతంగా పోగొట్టుకున్నాను. ఆ తర్వాతే ఇలా మారాను. మీకు కావలసిన సాయం నేను చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీ నుంచి సహాయం ఆశించట్లేదు, సహకరించమంటున్నారు. నా భర్తని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలని పోరాడి విసిగిపోయాను. ఎవరూ సహకరించలేదు. అప్పటినుంచి ఆ పదాన్ని నా డిక్షనరీ నుంచే తీసేశాను. అప్పటినుంచి వాడి మీద ద్వేషం మొదలైంది. ఏమీ తెలియనట్టు పోలీసులు ఎందుకు నటిస్తున్నారు? రాజకీయవేత్తలు వాళ్ళనేమైనా చేస్తారనా? ఈరోజు పార్టీ సభ్యులు ఎదురుపోవడం వల్ల హఠాత్తుగా పార్టీ వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారా? మీకు అన్ని విషయాలు తెలుసు, కొత్తవేమైనా ఉంటే చెప్పండి. నేను మీ గురించి చాలానే విన్నాను. మంచి విషయమా చెడ్డదా? మనం ఎటువైపు నిలబడతామో దాన్ని బట్టే మంచి చెడు నిర్ణయించబడుతుంది.
ఎన్కౌంటర్లో అందరినీ చంపడం మీకు అలవాటైపోయింది, అందుకే డైలీ ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు నన్నెందుకు కలవడానికి వచ్చారు? నన్ను ఇక్కడే కాల్ చేసి పాతి పెట్టినా అడిగేవాళ్ళు లేరు. అవసరం లేకుండా అందరినీ చంపడం కంటే వాళ్ళ నాయకుడిని గుప్పెట్లో పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నాను. మీరు పోలీస్ అవడం కంటే కాలేజీలో లెక్చరర్ అయి ఉండొచ్చు. పిల్లి మెడలో గంట కట్టాలని నిర్ణయించుకున్నాక దాని మెడను కొలవాల్సిందే కదా. నా నుంచే మీరేం ఆశిస్తున్నారు? నేను కాదు, ప్రభుత్వం. అవును, అటువైపు ఏం జరుగుతుంది? సరిలేదు. సీఎం ఏమనుకుంటున్నాడంటే లా అండ్ ఆర్డర్ చేతిలో ఉండాలని. బాధ్యతలని ఆ చెత్తనా కొడుకు పోలీస్కి ఇచ్చాడు. ఎవరు? సుల్తాన్ అహ్మడా? మ్మ్. ఉండనిలే, వాడు మన చోటుకొచ్చి ఏమీ చేయలేడు. వాడిని సాధారణంగా తీసుకోక వాడు కాల్చడం మొదలు పెడితే గురి తప్పదు. ఈ విషయాన్ని కొంచెం మీ వాళ్ళని సీరియస్గా తీసుకోమను. వాళ్ళని కొంచెం తలదాచుకోమని. ఎక్కడైనా నువ్వెందుకు అవసరపడుతున్నావు? జనం ఏదో చేస్తూ ఉంటే నేను చూస్తూ కూర్చోవాలంటావా? ఎవరిని అడిగి గవర్నమెంట్ ఆఫీసర్ని చంపాను? నీ మనుషులు ఆపుకోలేవా? నా దగ్గర నువ్వు ఈ విధంగా అరవకో. పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఇంకా కొద్ది రోజుల్లో నన్ను పార్టీ నుంచి తీసేస్తే అప్పుడు నేను వెళ్ళటానికి ఎక్కడా నాకు చోటు దొరకదు. అందుకే చెప్తున్నాను, నన్ను కాస్త ఆలోచించుకొని. ఇంకో విషయం, నీ ఇన్స్పెక్టర్ నాకు కావాలి. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. పోలీసులు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నావు? నాకు కావాలి వాడు. పోలీసుని ఇన్వాల్వ్ చెయ్యాలి. నా శత్రువుల్ని నాశనం చేయడానికి వీళ్ళందరూ నాకు కావాలి. ప్రభుత్వ ఉద్యోగులు. నువ్వు బిర్యానీ చాలా బాగా చేస్తున్నావయ్యా. నేనే మాట్లాడుతున్నాను. నేను ఎక్కువగా కాదు, కొంచెమే తాగాను. బట్ ఐఎమ్ వెరీ స్టడీ, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు నా కూతురుతో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడచ్చా? ఆగాగు. ఇప్పుడు నువ్వేమన్నావు? నేను హంతకుండా? చంపడం అనేది నా పని. ఆ బాధ్యత నాకు అప్పగించారు ప్రభుత్వం, అందుకే నాకు జీతం ఇస్తోంది. నిజానికి ఈ పని చాలా కఠినమైన పని. నేను చెప్పేది నీకు అర్థమవు? నీకు ముఖ్యమైన పని ఉంది, వినిపిస్తుందా? చెప్పు. వచ్చే శనివారం ఉదయం ఆ మంత్ర పిండం పెట్టడానికి వస్తోంది. అప్పుడు నా మనుషులు తనని చూసుకుంటారు, కానీ వాళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి, సరేనా? ఉంటాను. ఓకే.